వద్దురా అసలు అస్సా రే బాబాయ్ దొరకమ్మా జయరామలం దొరకమ్మా హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్ ఛానల్ డార్లింగ్ సాయి 000. లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలంటారు కాబట్టి అందుకే హైదరాబాద్ లో వండర్లాక్ మేము మా దోస్తుగాలు అయితే వచ్చేసాం. ఈ రోజు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్. అసలు వండర్లా ఎలా ఉంటుంది నేను చూపిస్తాను వీడియోలో. మేమైతే ఆన్లైన్ లో బుక్ చేసాం. మాకైతే 30% ఆఫర్లు వచ్చింది. 2K పడ్డది మాకైతే. యాక్చువల్ గా అయితే 2700 పడాలి. మేమైతే 2K అయితే బుక్ చేసుకున్నాం, ఇన్క్లూడింగ్ ఫుడ్ తో కలిపి. మనకు వండర్లా ఎంట్రన్స్ చూసుకుంటే ఎలా ఉంటుంది, చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పెద్దది కాబట్టి. లైఫ్ లో ఒక్కసారైనా రావాలి మనం ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ. ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చు మనం ఇక్కడైతే. వండర్లా 11కి అయితే ఓపెన్ చేస్తారు. మేమైతే 10కి వెళ్ళాం. అసలు అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటని. క్రౌడ్ అయితే నెమ్మదిగా వస్తున్నారు. వీక్ డేస్ అయితే పర్లే, కానీ వీకెండ్ అయితే చాలా క్రౌడ్ ఉంటారు. ముందే చూసుకోండి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితే. వీళ్ళు ఎవరైనా ఫ్యామిలీతో రావాలనుకుంటే ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఏదైనా తీసుకోండి. అది కొంచెం 3000-3500 ఉంటుంది, డిపెండ్స్ ఆన్ డేట్ బట్టి. కానీ మీకు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే కొంచెం బేగా అయితే అదే అవుద్ది. లేదనుకుంటే మాకులా నార్మల్ టికెట్ తీసుకుంటే ఒక్కో రైడ్ దగ్గర హాఫ్ అన్ అవర్ అరగంట అయితే ఉంచాలి. మీకైతే టైం వేస్ట్ అయిపోద్ది. అలాగే సగం ఇక్కడికైతే లాకర్లకి అయితే డబ్బులు పే చేయాలి మనం. మనకి లాకర్ కి ఒక్కో దానికి అయితే 400 పే చేయాలి. మనకైతే వెళ్ళినప్పుడు అయితే 50 రూపీస్ ఇచ్చేస్తారు. మొత్తం టోటల్ గా 350 అవుద్ది మనకైతే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నార్మల్ టికెట్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1500-2000 పే చేస్తే వాళ్ళందరికి మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఇస్తారు. అంటే కొంతమంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు నార్మల్ టికెట్ తీసుకుని కొంచెం ఇబ్బంది పడేలా అనుకుంటే ఇక్కడే చేంజ్ చేసుకోండి మీరు మనీ పెట్టి ఎక్స్ట్రా. ఫైనలీ వండర్లాగా అయితే వచ్చేసాం మా బ్యాచ్ తో. ఇంకా సేపట్లో అయితే గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. క్రౌడ్ అయితే నార్మల్ గా లేదు. వీక్ డేస్ లోనే ఎలా ఉందంటే వీకెండ్ లో ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. నేనైతే ఫస్ట్ వెళ్ళగానే మన బ్రహ్మానంద గారు ఎక్కిన రోలర్ కోస్టర్ అయితే ఎక్కాలని చెప్పేసి చాలా ఆశకున్నాను. అందుకే లైన్ లో నుంచున్నాను ముందుగా. సో టైం ఇప్పుడు 11 అయింది కాబట్టి 1 by 1 అందరినీ లోపల పంపించేస్తున్నారు. మనకి ఎలాగంటే మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడ మాకైతే QR కోడ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అయితే QR కోడ్ బట్టి ఎంతమంది అయితే అంతమంది పర్సన్ లోపలికి పంపుతారు. జాగ్రత్తగా చూసి చెక్ చేసి మరి పంపుతారు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో అయితే మనకు లాకర్ కీ అయితే ఇస్తారో మనం అక్కడికి వెళ్ళి లాకర్ కీ తీసుకొని అండ్ పక్కనే లాకర్లో ఉంటాయి మనకి. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒక వాచ్ ఇస్తారు వాళ్ళు. ఆ వాచ్ ఏంటనుకున్నారు, అది సెన్సర్. ఆ వాచ్ పెట్టి మీరు ఆ లాకర్ని అయితే ఓపెన్ చేయాలి. చూడండి మా వాడు ఎలా ఓపెన్ చేస్తాడో. అక్కడ స్కాన్ చేసుకుని అప్పుడు మనకు లాకర్ అయితే ఓపెన్ అవుద్ది. ఆ వాచ్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. లాకర్ ఉంది కాబట్టి ముందే మొత్తం మేము తెచ్చుకున్న థింగ్స్ అన్ని బ్యాగ్ లో పెట్టేసి మా వాడైతే లాకర్ లో పెట్టేస్తున్నారు. ఓన్లీ నా మొబైల్ ఒకటే బయట ఉంచుకుంటున్నాను, ఎందుకంటే వీడియో షూట్ చేయాలి కాబట్టి. వండర్లో టికెట్ అయితే 2 టైప్స్ ఉంటాయండి. 8 hours ఉంటుంది, 11 hours ఒకటి ఉంటుంది. 11 hours అయితే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మనం 11 గంటలు అయితే వండర్లో ఉండి మనం ఎక్కువ రైడ్స్ అయితే తిరగడానికి టైం ఉంటుంది. ఒకవేళ 8 hours సరిపోతుంటే 8 hours తీసుకోవచ్చు. మాక్సిమం నాకు తెలిసి అయితే 11 hours కాదు కదా, కనీసం ఒక 2 days అయితే పడుతుంది మొత్తం లోపల రైడ్స్ అన్ని ఎంజాయ్ చేయాలంటే. అసలు యాక్చువల్గా వచ్చింది నేను వండర్లాకి ఈ రైడ్ ఎక్కడానికి, రోలర్ కోస్టర్. లైఫ్ లో ఒక్కసారి ఇది ఎక్కాలని ఎప్పటి నుంచి కోరుకుంది నాకు. ఫైనల్ ఇప్పుడు తీరుతుంది అది. అదే అంటాను కదా, అందుకనే. గేట్ ఓపెన్ చేయగలనే పరిగెట్టుకుంటూ వచ్చేసాం మేమైతే కనీసం. అందుకే లైన్లోనే నుంచున్నాం. కొంతమంది అయితే బయటకు వెళ్ళిపోయారు ఏకంగా. వీక్ డేస్లోనే ఎలా ఉంటే వీకెండ్లో ఎలా ఉంటే చూసుకుని కనీసం ఈ రైడ్ ఎక్కడానికి 1-2 గంటలు కూడా పడుతుంది. లక్కీలీ మాకైతే ఒక అరగంటలో అయితే అయిపోయింది ఈ రైడు.
చూసారు కదా గైస్, ఎంతమంది ఉన్నారో ఈ రైడ్ గురించి వెయిట్ చేస్తున్నారు. వండర్లాగా వచ్చారంటే కంపల్సరీ ఈ రైడ్ ఎక్కాల్సిందే. నాకు ఒక పక్క ఆనందంగా ఉంది, ఇంకో పక్క భయం వేస్తుంది ఈ రైడ్ ఎక్కాలంటే. ఈ రైడ్ ఎక్కినప్పుడు నాకైతే లిటరల్లీ గుండె జారినంత పని అనిపించింది, చాలా భయం వేసింది. ఇంకా చిన్నపిల్లలు కూడా ఎక్కుతున్నారు, ఎలా ఎక్కుతున్నారు నాకే అర్థం కాలేదు. వండర్లాకి వెళ్ళారంటే కనుక ఈ రైడ్ ఎక్కకుండా మాత్రం రాకండి, ఇంకా వర్త్ అని చెప్పొచ్చు. నేనైతే జస్ట్ ఒక 2 minutes ఉంటుంది రైడ్, మామూలుగా థ్రిల్ అవ్వదు మనకైతే. అన్న చాలా నా ఇంకెందుకు దించానా, దించాను వద్దురా అసలు. అరే అస్సా రే బాబాయ్, దుర్గమ్మా జయరామలం దుర్గమ్మ తల్లి, దుర్గమ్మ. అక్కడున్న స్టాఫ్ అడుగుతారు మనం ఎక్కే ముందు మీకు కూడా వీడియో కావాలని చెప్పేసి, ఒక వీడియోకి వచ్చేసి 300 ఛార్జ్ చేస్తారు. నాకు తెలిసి అయితే 300 పోతే పోయింది కానీ తీయించుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రావు మనకి మెమరీస్. అవి పక్కనే వాళ్ళు 300 పే చేయించుకొని మన వీడియో మనకైతే ఇస్తారు. మాతో రైడ్ ఎక్కిన కొన్న అయితే అలా స్టన్ అయిపోయి 5 minutes అయితే ఏం అర్థం కాలేదు అన్నకి. నెక్స్ట్ ఇంకో రైడ్కి వెళ్దాం చెప్పేసి ఈ రైడ్కి వచ్చేసాం. ఈ రైడ్ పేరు వచ్చేసి క్రేజీ కార్స్. మన సొంత డ్రైవింగ్ చేసినట్టు ఉంటుంది, అక్కడక్కడే తిరుగుతుంటాం, ఆల్ని గుద్దేస్తుంటాం, భలే క్రేజీగా ఉంటుంది అబ్బా. ఇది ఒక 5 minutes ఉంటుంది, దగ్గర ఒక 10-15 మంది పడతారు ఇందులో. అలా సరదాగా మనం సొంతంగా డ్రైవింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. మేమైతే ఆంటీల్ని చిన్నపిల్లల్ని వాళ్ళని ఎవరు పడతాను గుద్దేసేవాళ్ళు. నాకు ఈ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా క్రేజీగా కూడా ఉంటది. ఇంకా రైడ్ అయిపోయిన తర్వాత అయితే మేము అలా బయటకు వచ్చాం. ఇక్కడైతే స్టాల్ ఉంది, మజ్జిగ అయితే తాగుతాం. కాకపోతే ఇలా బయట ఉన్న వాటికైతే మనం పే చేయాలి మనీ, ఓన్లీ ఫుడ్కే లోపల మనకి మనీ ఉండదు, ఎందుకంటే మనం ఇంక్లూడింగ్ చేసుకున్నాం కాబట్టి. గైస్ మీరు ఇప్పుడు చూడబోయే రైడ్ పేరు వచ్చేసి ట్విన్ ఫ్లిప్ టీరెక్స్. మా బావి అయితే ఇది ఎగ్దాం అన్నాడు మా ఫ్రెండ్, నేనైతే వద్దురాబో ఇప్పుడే మధ్య తాగాను, మొత్తం బయటకు వచ్చేస్తుంది అనిపించింది. అది చూసారా, మొత్తం 360 degrees మొత్తం తిప్పి పడేస్తుంది.
గైస్ ఈ ఒక్క రైడ్ కోసం మేము దగ్గర దగ్గర గంట అయితే నుంచున్నాం. రైడ్ గట్టిగా ఒక్క నిమిషం ఉంటుంది అనుకోండి అంతే, కానీ గంట సేపు నుంచున్న దానికి వర్త్ అంటే వర్త్ అని చెప్తాను నేను. ఎందుకంటే సడన్ గా వెహికల్ అలా కిందకు వచ్చి ఒకేసారి వాటర్ లెగడం అంటే భలే క్రేజీగా ఉంటది. గైస్ ఇప్పుడు చూస్తున్న రైడ్ పేరు అయితే ఈక్వినాక్స్. ఇది ఎలా ఉంటది అంటే లైక్ ఉయ్యల్లా ఉంటది, ఆ పై నుంచి పైకి ఈ పై నుంచి ఆ పైకి, అలాగే రొటేట్ అవుద్ది కూడా ఫుల్ గా. పాప మా ఫ్రెండ్ బాబీ కూడా ఇది ఎక్కుదాం అని చెప్పాడు. నేను ఇంకా అక్కడ లైన్ చేసి వద్దురా బాబు నాకు కూడా ఎక్కాలని ఇంట్రెస్ట్ లేదు, చూస్తుంటేనే భయం వేస్తుంది, మంచిగా ఆకలేస్తుంది, వెళ్ళిపోదాం పదని చెప్పేసి తీసుకెళ్ళిపోయినండి. ఈ జైంట్ వీల్ ఏంట్రా బాబు 11 అంతస్తుల పైన ఉంది. యాక్చువల్ నేను ఎప్పుడు కూడా జైంట్ వీల్ ఎక్కలేదు, కాకపోతే డేర్ చేసి ఫస్ట్ టైం ఎక్కాను. ఎదురుంటది ఆ వీడియో చూడండి కొంచెం మీరు కూడా. గైస్ మీరు ఇప్పుడు చూస్తున్న రైడ్ పేరు అయితే మ్యావరిక్. గైస్ ఈ రైడ్ అయితే నేను లైవ్ లో చూసినప్పుడు చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. వన్స్ మీరు ఎక్కారంటే ఎప్పుడు దిగిపోదాం అనిపిస్తుంటది, అలా ఉంటది ఈ రైడ్ అయితే. మాక్సిమం ఒక 3-4 రైడ్లు అయితే ఎక్కువ. ఇంకా లంచ్ టైం అయితే అయిపోతుంది, టైం అయితే 1 గంట అయిపోతుంది. సరే అని చెప్పేసి ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం. కాకపోతే ఇక్కడ మాకు సరిగ్గా తెలియక లేకపోతే ఎవరు చెప్పక అక్కడంటే ఇక్కడ అంటున్నారు, ఎక్కడంటే అక్కడ అంటున్నారు. చాలా సేపు అయితే తిరిగాం ఫుడ్ కోర్ట్ గురించి. ఒక పావు గంట తర్వాత తిరిగితే దొరికింది మాకు గ్యాలక్సీ రెస్టారెంట్. లోపలికి ఎంటర్ అయినప్పుడు మన టికెట్ అయితే చూపించాలి, అప్పుడు పంపుతారు లోపలికి. మాక్సిమం మాకైతే నాకు తెలిసి ఒక 500 ఎక్స్ట్రా అయింది ఫుడ్ కి అయితే. కాకపోతే నేను వర్త్ అంటే వర్త్ అని చెప్తాను, ఎందుకంటే అక్కడ దగ్గర దగ్గర ఒక 30-40 రకాలు ఉన్నాయి. తినాలి కానీ ఓపికగానే చాలా అంటే చాలా టేస్ట్ కూడా బాగుంది. బిర్యానీ అయితే సూపర్ నచ్చింది నాకైతే. నేనైతే ఫుడ్ అయితే ఏదో 2-3-4-5 రకాలు ఉంటాయి అనుకున్నాను, కాకపోతే ఇక్కడ చాలా అంటే చాలా చపాతీ కానీ, పుల్కా కానీ, ఇంకా సేమియా కానీ, ఐస్ క్రీము, ఇంకా నాకైతే ఒక ఐటమ్ చూస్తే నవ్వు వచ్చింది, పానీపూరి కూడా పెట్టారు లోపల. అలాగే స్వీట్ కార్న్ ఉంది, గులాబ్ జామ్ ఉంది, ఇంకా నాన్ వెజ్ లో అయితే ఫ్రాన్స్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది. చెప్పాలగానే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. మీ ఓపిక, మీరు ఎంత తింటే అక్కడ అంత పెడతా ఉంటారో. ఎవరైనా వండర్లాకి వెళ్ళి ఉంటే కనుక కంపల్సరీ ఇన్క్లూడింగ్ ఫుడ్ అయితే తీసుకున్న టికెట్ కూడా. అలాగే వాటర్ రైడ్స్ ముందే అంటే రైడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫుడ్ తినండి, ఎందుకంటే మళ్ళీ ఫుడ్ తిన్నాక రైడ్స్కి వెళ్ళారంటే కొంతమందికి అయితే వామిటింగ్ అవుద్ది. అక్కడ పెట్టిన ప్రతి ఐటమ్ అయితే వర్త్ అని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఎస్పెషల్లీ నాకు బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మొత్తం భోజనం అంతా చేసిన తర్వాత అయితే అలా ఐస్ క్రీమ్ కూడా తిన్నాం. ఐస్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా టేస్ట్ బాగుంది. మా ఓడైతే మా ఫ్రెండ్ మొన్న అయితే 2 times 3 times తిన్నాడు, గుర్తులేదు. వాడికి కూడా చాలా బాగా నచ్చింది ఐస్ క్రీమ్. మా ఫ్రెండ్ అయితే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటారా, బేగా వెళ్దాం తినడానికి అని చెప్పాడు. కాకపోతే ఇక్కడ అంత క్రౌడ్ అయితే లేరు, వీక్ డేస్ కాబట్టి కొంచెం జనం తక్కువ ఉన్నారు, వీకెండ్ అయితే ఎక్కువ ఉంటారు. అందుకని చెప్పేసి మీరైతే ముందే వెళ్ళండి, ఒక 1 hour ముందే. ఎవరైనా రోలర్ కోస్టర్ లాంగ్ వ్యూ చూడాలనుకుంటే ఒకసారి చూడండి ఇలా. సారీ గైస్ అందరికి, వాటర్ రైడ్స్ కి అయితే కొంచెం మొబైల్ తీసుకెళ్ళడం కావలేదు. వాటర్ రైడ్స్ లో అయితే వేపూల్ అని ఒకటి ఉంటది, మామూలుగా ఎంజాయ్ చేయలేదు మేము. లిటరల్లీ దగ్గర దగ్గర అక్కడే 1 గంట అయితే గడిపేసాం మేమందరం, మా ఫ్రెండ్స్ మేమందరం. వాటర్ రైడ్ లో అయితే మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఏంటి ఇక్కడ క్యూ లైన్ లో ఎంత జనం ఉన్నారు అనుకుంటున్నారా, ఇదైతే రైడ్ కాదు, ఇది ఒక అడ్వెంచర్ అని చెప్పాలి. లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడ ఆ విజువల్స్ అన్ని చూసిన తర్వాత. అదే మన మిషన్ ఇన్స్టాలర్ వర్త్ అంటే ఇంక మామూలు వర్త్ కాదు, మన టికెట్ కి ఆ విజువల్స్ కి కరెక్ట్ సరిపోద్ది. వండర్లాగా వచ్చారంటే మాత్రం కంపల్సరీ చూసేవాళ్ళండి, అసలు మిస్ చేసుకోకండి. ఇది ఎలా ఉంటదంటే వేరే యూనివర్స్ లో ఉన్నట్టు, వేరే గ్రహాల మధ్యలో ఉన్నట్టు, ఇంకా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇది మామూలుగా ఉంటది ఇంక మనకి. ఈ షోకి అయితే మేము దగ్గర దగ్గర 1 గంట అయితే లైన్ లో నుంచున్నాం. ఈ షో ఎలా ఉంటదంటే ఇంకా ఒక 15 నిమిషాలు ఉంటది, 15 నిమిషాలు కూడా గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఇది ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇది యాక్చువల్ గా ఫోన్ లోపలికి అలౌ చేసినా నాకైతే తీయడానికి కుదరలేదు, ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తూనే స్టన్ అయిపోయింది నేనైతే. ఒకసారి వండర్లా నైట్ వ్యూ కూడా చూడండి మీరు, చాలా ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ ఉంది లైటింగ్ తోటి.
నేను ఇప్పుడు వచ్చి మా జాతరలో ఉన్న జెయింట్ వీల్ కూడా ఎక్కలేదు. అలాంటిది 11 అంతస్తుల పైన జెయింట్ వీల్ ఎక్కించడానికి తీసుకొచ్చారు మా వాళ్ళు. వద్దురా బాబు ప్లీజ్ రా అంటే, రారా బాబు లైఫ్ లో ఒకసారి ఎక్కుతాం ఇలాంటివి అని చెప్పి తీసుకొచ్చారు మా వాళ్ళు నన్ను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ అంత పైన నుంచి హైదరాబాద్ నుంచి చూస్తుంటే లైటింగ్ తో భలే ఉందబ్బా. వ్యూ పాయింట్లు మాత్రం సూపర్ ఉన్నాయి అలా పైన నుంచి వస్తుంటాయి. జెయింట్ వీల్ బాగా పైన ఉంటది కాబట్టి జెయింట్ వీల్ అయితే స్లోగా తీసుకెళ్తాడు. అలాగా జస్ట్ అలా పైకి తీసుకెళ్లి ఒక 30 సెకండ్స్ అలా ఉంచి మళ్ళీ అలా కింద తీసుకొచ్చేస్తారు. వెళ్తలేదు స్పీడ్ గా రౌండ్ సైక్ ఎంత చూడు చూడరా అది ఫ్లోర్. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎంత పెద్ద జెయింట్ వీల్ అంత పైన నుంచి ఎక్కడం అయితే, కింద నుంచి వండర్లా వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా లైటింగ్స్ సూపర్ గా కనిపించింది. నాకైతే ఎప్పుడు జెయింట్ వీల్ దిగిపోదామా అనిపించింది. సో టైం అయితే 8 అయింది. ఎందుకంటే మళ్ళీ మేము రూమ్ దగ్గరికి సికింద్రాబాద్ వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇంక ముందుగానే వచ్చేసాం. మాకైతే ఇంకా ఒక 3 అవర్స్ టైం ఉంది రైడ్స్ అన్ని ఎక్కడానికి. కాకపోతే ఇంకా మాకు లేట్ అవుద్దని చెప్పేసి మేమైతే వచ్చేసాం. గైస్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, లాకర్ కి 400 ఇస్తే 350 తీసుకొని 50 రూపీస్ బ్యాక్ ఇచ్చేస్తారని చెప్పేసి. సో వాళ్ళు ఇచ్చిన వాచ్ కూపన్ మనం ఇచ్చేస్తే మనకు 50 రూపీస్ బ్యాక్ ఇస్తారు. ఫైనలీ హైదరాబాద్ లో ఈ వండర్లా డే అయితే ఇలా గడిచింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నా వంతు నేను ఇంకా ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత మంచి మంచి వీడియోస్ చేస్తాను. నాకు ఎప్పుడు నాకు సపోర్ట్ చేసే వాళ్ళ నా ఫాలోవర్స్ అందరికీ ఇంకా ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను నా వంతు. ఇంకా బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.